మన మనస్సు మన నియంత్రణలో ఉండదు. దాని కొరకు ఈశ్వరుని ఎలా ప్రార్థించాలో చూద్దాం. ఈశ్వర, నా మనసు చెంచలము. ఇది స్త్రీ సౌఖ్యములను పూర్తిగా విడనాడదు. పుత్రులు, మిత్రులు, సంపదలు వీని మీది భ్రమను పూర్తిగా విడవదు. కోరికలను పూర్తిగా చంపుకోదు. నీకు ఇష్టంగా సేవ చేయటానికి కూడా సహకరించదు. అలానే పూర్తిగా నిన్ను మరచి ఆ విషయములందే కూరుకుపోదు. ఈ చంచలమైన మనసుకు స్థిరత్వమును ప్రసాదించు. ఈశ్వర, అమ్మా అని, నాన్న అని నేను ఎవ్వరినీ ఏ జన్మలో పిలిచినా ఆ పిలుపులన్నీ నిన్నే అని గ్రహించు. ఆ జన్మలనిచ్చిన తల్లిదండ్రులను కాదని గ్రహించు. ఇప్పుడు నేను ఈ జన్మ ఎత్తాను. నాకిప్పుడు నీవే తల్లి, తండ్రి, గురువు. కావున నన్ను ఈ జనన మరణ రూప సంసారమనే చీకటిలో పడకుండా కాపాడు. కొడుకు చీకటిలో దారి తెలియక తల్లడిల్లుతుంటే తల్లిదండ్రులు చూసి ఊరుకుంటారా? వానిని వెలుగులోకి తీసుకురారా? అలాగే నన్ను జ్ఞానప్రకాశంలోకి తెచ్చి రక్షించు. ఈశ్వర, లోకములోని జనులు ఎంత అవివేకులు! కొడుకులు పుట్టలేదని, తమకు ఉత్తమ గతులు లేవని అజ్ఞానముతో ఏడుస్తున్నారు. కౌరవ చక్రవర్తి ధృతరాష్ట్రునకు 100 మంది కొడుకులు పుట్టారు కదా! వారి వల్ల అతడు ఎంత ఉత్తమ గతిని పొందాడు. బ్రహ్మచారిగా ఉండి అపుత్రకుడైన సుఖమహర్షికి ఏ దుర్గతులు కలిగెను? ఇదంతా భ్రాంతి తప్ప మరొకటి కాదు. అపుత్రకుడైన వానికి మోక్ష మార్గము మూసుకొని పోవునా? ఒట్టిది. ఈశ్వర, విషమస్థానములో నుండి గ్రహములు కలిగించు బాధలు కానీ, అపశకునములు కానీ, రోజు నీ నామస్మరణము చేయు పుణ్యపురుషులను కష్టపెట్టగలవా? ఏమిటో ఈ ప్రజలు అజ్ఞానములో పడి నిన్ను సేవింపక దుఃఖములను అనుభవిస్తున్నారు. కానీ మిడుతల దండు అగ్నిని ఆవరింపలేదని గ్రహింపలేకున్నారేమి? ఇదెంత చిత్రమైన విషయము! ఈశ్వర, నా జీవనయాత్ర సాగుటకై శైవులు కాక ఇతర మార్గానుసారులను యాచించను. ఒకవేళ యాచించినా నీ చరణదాసులైన భక్తులనే యాచిస్తాను. అయినా నిన్ను సేవించు పద్ధతులు తెలుసుకున్న నాకు ఇతరులను యాచించు అవసరం ఏమున్నది? నీ అనుగ్రహము కలిగినచో ఈ అల్పములైన ప్రాపంచిక సుఖములు ఎందుకు కోరతాను? అసలు కోరుటకు వీటిలో సారం ఏమున్నది? ఏనుగులు, గుర్రాలు, మేనాలు, పల్లకులు, రత్నములు, పట్టుబట్టలు, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ మనకు మోక్షం ఇస్తాయా? అజ్ఞానులైన మనుష్యులు ఈ పై వాటన్నిటినీ కోరుకుంటూ రాజద్వారముల వద్ద పడిగాపులు పడి రోజులు వ్యర్థముగా గడుపుతున్నారు. నీ ఆరాధన చేసి శాశ్వత మోక్షానందమును పొందవచ్చునని గ్రహింపలేకున్నారు. వైరాగ్యం అంటే ఇలా ఉండాలి. ఈశ్వర, ఎన్నాళ్ళు బ్రతుకుతాను? చూడవలసినవన్నీ చూశాను. ఇంకేం చూడాలి? ఇంతకాలం భార్యాపుత్రులను పోషించాను. ఇంకెంతకాలం పోషించగలను? నిన్నే నమ్మి సేవించే నాకు తురీయావస్థలోని ఆ ఆనందం నాకెప్పుడు కలుగును? ఎంతకాలం ఈ నిరీక్షణలో గడిపినా ప్రయోజనం ఏమున్నది? నన్ను నిరాశపరచక దయచూపి రక్షించు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని జీవునికి 3 అవస్థలు ఉంటాయి. ఆ మూడింటిని మించి 4వ అవస్థ కూడా ఉంటుంది. దానినే తురీయమందురు. ఆ తురీయావస్థకు అంటే ధ్యాన సమాధికి చేరుకున్న యోగసిద్ధులు ఆత్మ సాక్షాత్కారం పొంది
ఆనందిస్తారు. మనకు బ్రతుకు మీద ఆశ ఎలా ఉంటుందో చెప్తున్నారు. తన శ్రాద్ధం తాను చేసుకున్న సన్యాసి కూడా తనకు రోజులు దగ్గర పడుతున్నాయని, మరణం తప్పదని తెలిసి కూడా బ్రతుకు మీద ఆశను చంపుకోలేక వచ్చిన రోగమును ఏ వైద్యుడు తగ్గిస్తాడు, ఏ మందు పనిచేస్తుందో, ఏ దేవతలు రక్షిస్తారో అని ఆలోచిస్తూ ఉన్న కొద్ది సమయమును వ్యర్థం చేస్తాడు కానీ నిన్ను ఒక్క క్షణమైనా ధ్యానించడు.